మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ. నమస్కారం. ఇప్పుడు చూడండి, మనము ఇప్పుడు మార్కెట్ కండిషన్కు తగ్గట్టు మనము మూవ్ అవుతున్నాం. అదేలాగానే స్టాక్స్ కూడా ఇస్తున్నాము. జనరల్గా మనము మీకు అందరికీ తెలుసు, ఈ ఇయర్ కూడా ఒక 3 స్టెప్స్ బై అనేది ఇచ్చాను. అంటే 30%, 30%, 30%. చాలా లోలో అందరూ చాలామంది వండర్ఫుల్గా ఒక్కొక్క స్టెప్స్, అంటే ఫస్ట్ స్టెప్ కొన్ని స్టాక్స్ వచ్చినాయి, కొన్ని సెకండ్ స్టెప్స్ కూడా వచ్చి ఉన్నాయి. కాబట్టి అవన్నీ చక్కగా లోలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మంచి రిటర్న్స్ ప్రాఫిట్లో ఉన్నాయి. ఇంకా కూడా నెక్స్ట్ ఇప్పుడు మనము కరెంట్ సిచ్యువేషన్కి ఇప్పుడు అట్ ప్రజెంట్ మనం ఒక 2 స్టెప్స్ బై ఇస్తున్నాము. అంటే ఈ 2 స్టెప్స్లో కూడా మీరు ఎలా చేయాలంటే, నేను బై అబోవ్ అంటే బై అబోవ్ చేయండి. ఆ తర్వాత కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైసు. ఈ బై అబోవ్లో కూడా చాలా జాగ్రత్తగా యాక్టివ్ అయిన తర్వాతే మరొక స్టెప్ చేయాలి. ఇవన్నీ నేను చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్, అది ఫాలో అవ్వాలి. అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి బోరోసిల్ లిమిటెడ్. చూడండి, బోరోసిల్ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 349 ఉంది. బై చేయండి, 349కి బై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ 50% బై చేసిన తర్వాత 235 వస్తే అక్కడ కూడా ఒక 50% బై చేసుకోండి. అది తర్వాత ఇప్పుడు ఉన్న తర్వాత దీని యొక్క టార్గెట్స్ చెప్తాను, వినండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 449, తర్వాత 554. చూడండి, దీని యొక్క టార్గెట్ 449, తర్వాత 554 బోరోసిల్ లిమిటెడ్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి బీపీఎల్. చూడండి, బీపీఎల్ ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇదే నేను చెప్తుంటాను మీకు, చాలా ఇంపార్టెంట్. బై ఓన్లీ అబోవ్ అంటే ఇప్పుడు చూడండి, ఇది 68 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనకూడదు. దీన్ని 74 రూపీస్ పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే, చూడండి 74 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్న తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్ కొనాలి. ఎప్పుడు బై ఓన్లీ వచ్చినప్పుడు యాక్టివ్ అవ్వకముందే సెకండ్ స్టెప్ బై మాత్రం కొనకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, 74 బై అయిన తర్వాత ఏదైనా మళ్ళీ డిప్ వస్తే 53లో కూడా మళ్ళీ ఒక 50% కొనవచ్చు. టార్గెట్స్ వచ్చి 94 రూపీస్ 1115. చూడండి, టార్గెట్ వచ్చి 94 రూపీస్ 1115. ఎన్ని షార్ట్ టర్మ్ ఒక 4 months మనం పెట్టుకోవచ్చు ఈ స్టాక్స్ అన్నీ. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి బ్రిగేడ్. చూడండి, మరొక స్టాక్ వచ్చి బ్రిగేడ్. ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇప్పుడు ఈ స్టాక్ కూడా ఇదే కండిషనే. చూడండి, 483 ఉంది, ఇప్పుడు కొనబాకండి. 483 ఉంది, ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 495 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, చూడండి 495 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్స్ వచ్చి 598, తర్వాత 709. మళ్ళీ సెకండ్ స్టెప్, మళ్ళీ స్టాక్ ఏదైనా డిక్లైన్ అయిందంటే 370లో అనదర్ 50%ని బై చేయండి. చూడండి, ఇప్పుడు మీకు మొత్తం బోరోసిల్, బీపీఎల్, బ్రిగేడ్ 3 స్టాక్స్ చెప్పున్నాను. అది తర్వాత మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం ఇప్పుడు ఓన్లీ 7 seats మాత్రమే ఉంది.
ఆగస్ట్ 20 and 21 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ బుకింగ్ చేసుకోండి. ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాపు. షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి ఒక స్టాక్లో అనేది ఒక 20 డేస్లో, ఒక షార్ట్ టర్మ్లో ఇక లైఫ్లో మీరు ఎవరిని డిపెండ్ అవ్వకుండా షార్ట్ టర్మ్లో ఒక 5% ప్రాఫిట్ ఎలా తీయాలి, ఇలాంటి ఒక వండర్ఫుల్ సెషన్ని చెప్పిస్తున్నాను. అది తర్వాత ఇంట్రాడే బ్యాంక్ నిఫ్టీ, ఇది ఒక వండర్ఫుల్ సెషన్. ఈ 2 సెషన్ మనం చెప్పిస్తున్నాము. ఆగస్ట్ 20 and 21 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక 7 సీట్సే ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. అది ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో వస్తే చాలా ఇబ్బంది, మీకు కూడా కొన్ని పనులన్నీ ఉంటాయి, అవన్నీ మీరు పూర్తి చేయాలి. తర్వాత మరొక స్టాక్ వచ్చి బిఎస్ఎల్. చూడండి, బిఎస్ఎల్ ఈ స్టాక్ కూడా బై ఓన్లీ అబోవ్. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 117 ఉంది, ఇప్పుడు కొనబాకండి. ఈ స్టాక్ కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్ 117 ఉంది, ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 127 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 165 and 205. తర్వాత ఏదైనా మళ్ళీ సెకండ్ స్టెప్ బై వచ్చి 80 రూపీస్ సెకండ్ స్టెప్ బై. అది చూడండి, ఇందులో కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమన్న స్టాకు ఓన్లీ బోరోసిల్ మాత్రమే 349 ఉంది, అది మాత్రమే కొనమని ఉన్నాను. మిగతా 3 స్టాక్స్ మాత్రం బై ఓన్లీ అబోవ్. ఆ తర్వాత ఈ బై ఓన్లీ అబోవ్ యాక్టివ్ అయిన తర్వాతే ఈ 50%ది కొనాలి. యాక్టివ్ అవ్వకముందే సెకండ్ స్టెప్ది కొనకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఆ లాజిక్ అనేది తెలుసుకోవాలి మీరు, అది నోట్ చేసుకోండి. అది ఇప్పుడు చూడండి. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఒక వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ వచ్చి అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పున్నాను. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్టు. నెక్స్ట్ మనం ఇచ్చే స్టాక్స్ 4 yearsలో 4.5 yearsలో డబుల్ అవుతుంది. అలాంటి స్టాక్స్నే ఇస్తాను. అది వచ్చి ఒక వండర్ఫుల్ స్టాక్స్ మనం ఉంటుంది. అంటే ఎలా అంటే ఆ 4.5 years మేము గైడెన్స్ కూడా ఇస్తాము. ఇంకొకటి, మేము ఇక్కడ ఎటువంటి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కానీ అలాంటివన్నీ ఏమీ చేయట్లేదు. ఓన్లీ మేము స్టాక్ రికమెండ్ చేస్తాము. అది ఒక 4.5 yearsలో అంటే ఇప్పుడు ఒక 50 lakhs మనం ఇన్వెస్ట్ చేసామంటే నెక్స్ట్ 4.5 yearsలో 1 crore అవుతుంది. అలాంటి స్టాక్స్ మనము మీకు గైడ్ చేస్తాము. ఓన్లీ మేము ఆ గైడెన్స్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటాము, అంతవరకే. కానీ మీ దగ్గర ఫండ్ తీసుకొని మనం మేనేజ్ చేయడం అలాంటివన్నీ ఏమీ లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ వీఆర్ గివింగ్ గైడెన్స్. అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి, మీకు ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.